హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ ఫ్రైడే పుట్టన్ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అన్నం అనేది తినేసాను. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ నమాజ్కి ఎలాగో వెళ్తున్నాం కదా, ఇవాళ మా కాలేజ్కి టీవీ యాంకర్ రవి అంట వచ్చారంట. వాళ్ళు ఏదో సీక్రెట్ ప్లాన్ చేస్తున్నారు, అర్థం కావట్లా. వసీం బస్ షో చేస్తున్నారు. షో కాదురా, నిజంగా సీక్రెట్. నీకు దీంట్లో సంబంధం లేదు. గైస్ హట్ చేస్తున్నారు గైస్. లేదు, నువ్వు వీడియో చేయి. సరే, ఇప్పుడు ఎవరు వచ్చారో చూపిస్తా. గైస్ ఈవెంట్కి అయితే అంటే యాంకర్ రవి వచ్చి ఒక ఈవెంట్ అనేది చేస్తున్నారు, తగ్గేది లేదంట. అది కూడా మన న్యూ బ్లాక్లో ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఆయన వచ్చారనుకుంటా, లోపల ఫుల్ హడావుడింది. చూపిద్దామంటే మన బాయ్స్ కంటే ఎంట్రీ లేదంట. ఎక్కుతున్నాం. సో ఇంకా నమాజ్ చదువుకొని IUCEE వర్క్ ఉంది. వర్క్ ఏంటంటే క్రాఫ్ట్ ఓరియంటేషన్కి మనది కూడా ఒక ఈవెంట్ ఉందంట. సో దానికి క్రాఫ్ట్ చేస్తున్నారు. సో ఇంకా నమాజ్ నుంచి డైరెక్ట్ ఇంకా క్రాఫ్ట్ వర్క్ వెళ్ళిపోదాం. ఇవాళ క్లబ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, అందుకనే క్లబ్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. ప్లస్ మన సీనియర్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో వాళ్ళకి సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి టైం ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇంకేముంది, నమాజ్ చదువుకొని వెళ్దాం. గాయస్ బస్సు అయితే ఎక్కేసాం. సో బస్ స్టార్ట్ చేసి మస్జిద్కి వెళ్ళిపోవడం. సో మన జాఫర్ బ్రోను వసీం బ్రో పక్కనే ఉన్నాడు, కూర్చున్నాం. సో మనకి చిల్లర పనులు అయితే పోవు, అదైతే పక్క. మీకు ఒక క్వశ్చన్ గాయస్, ఈక దేందో చెప్తే వసీం మీకు ప్రైజ్ మనీ ఇస్తాడు. అస్సలాము అలైకుం. 10 రూపాయలు క్యాష్ బ్యాక్. గెస్ హూ ఇస్ దట్ పర్సన్? ద వన్ అండ్ ఓన్లీ అబ్దుల్ కరీం భాయ్. సో అన్న ఏంటి సంగతులు? అందగాడు అంటే అబ్దుల్ కరీం భాయ్ అంటేనే అందగాడు. బ్లాగ్ తీస్తుంటే దూసుకుంటున్నాడు. డిస్లైక్స్ వస్తాయి, లైక్స్ రావు. పర్లేదు, వీడియో నీకోసమేగా అన్న. సో బ్రదర్స్ రవి వచ్చాడంట, మనల్ని పిలవలేదు ఎందుకు? ఆయన కంటే పెద్ద యాక్టర్ నేను కాబట్టి. సో రోజు బాగా ఎలక్ట్రాన్ బ్రదర్ మీ ఒపీనియన్ ఏంటి? బ్రో మన వాళ్ళు అంతా షై పర్సన్స్ అనమాట. సో మన అబ్దుల్ కరీం భాయ్ని అడుగుదాం. అబ్దుల్ కరీం భాయ్, ఎగ్జామ్స్ ఏంటి సంగతులు? తెలియదు. వన్ వర్డ్ ఆన్సర్. అన్నం తినేటప్పుడు ఇలా ఒక్కొక్కళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అది ఎవరు అనుకుంటున్నావు? ఎవరో కాదు బ్రో. ఫస్ట్ హైయెస్ట్ లైక్స్ హైయెస్ట్ వ్యూస్ దానికే అన్ని గుర్తుంటాయి, ఎందుకంటే ప్రాణం పెట్టేస్తున్నాం. దేనికి రా? ఇందాక నుంచి వ్లాగ్ లో మాట్లాడరా అంటే ఎవరు? సీక్రెట్ ఏంటి బ్రో, కొంచెం మా ఆడియన్స్ కి కూడా చెప్తే. ఆ సీక్రెట్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అది ఎప్పుడో తెలిసిపోయింది. ఏం తెలుసు చెప్పు? ఇది కొత్త స్టైల్. ఏం తెలుసు చెప్పు? అదే వాడు వెళ్ళి వాళ్ళ ఇంకోటి కూడా ఉంది. KGF లో హీరో చనిపోయాడా బతికాడు. ఎలా? 3 వస్తుందిగా. 3 వస్తే ఉన్నట్టేనా? సరే, ఎట్లా బతికాడు? ఇప్పుడు ఫిలిం డేట్స్ చూసారా? KGF 2 ఎప్పుడు వచ్చింది? 2025. KGF 3 ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ అంటే వాడు బతుకుంటేనే కదా షూటింగ్ తీస్తున్నాడు. ఎలా బతికాడో చెప్పు బ్రో. ఇప్పుడు వాడు వెళ్ళి ఒక CEO తో సెకండ్ ఇస్తాడు. ఆయన CEO శాంసంగ్, వాడు వచ్చి కాపాడతాడు. ఏం లాజిక్? అదే లాజిక్ అదే సినిమా. నీల్ బాబాయ్ సినిమా. ఊరికని చూపిస్తాడు, ఇంత పెద్ద సెలబ్రిటీని CEO ఊరికని చూపిస్తాడు. లైక్లు వేసుకోండి. పెద్ద సీక్రెట్ నేను రివీల్ చేసేసాను. మామూలుగా ఉన్నది, లైక్స్ మీద లైక్స్. జాఫర్ భాయ్ ఇన్స్టాని లవ్ షేక్ చేయండి. ఈ వీడియో నీల్ బాబాయ్ చూస్తే నీల్ బాబాయ్ చూస్తే ఒకవేళ సో మీ స్క్రిప్ట్ అనేది మా జాఫర్ భాయ్ లీక్ చేసేసాడు.
క్షమించేయండి. డబ్బులు అనేది ఈయన దగ్గర తీసుకోండి, నష్టపరిహారం. అమ్మో కోట్లలో ఇవ్వాలిగా. మరి ఆర్ యు రెడీ? 4 బ్యాంక్ కన్నాలు వేసి ప్లాన్లో ఉన్నాయి. బస్సు స్టార్ట్ అయిందండి. సో ఇంకా బయట వ్యూ చూపిస్తా ఎలా ఉందో. ఇవాళ ఫుల్ అయితే ఫుల్ ఎండ, భరించలేని ఎండ. సో రావడం అయితే నడుచుకుంటూ అయితే రాలేము. సో తొందరగా కంప్లీట్ చేసుకొని బస్సు ఎక్కడానికి ట్రై చేద్దాం. ఏ స్వచ్ఛ భారత్ బ్రో. అమిన్ బ్రో, యూ షుడ్ కమ్ ఇన్ బ్లాగ్. హాయ్ బ్రో, ఫస్ట్ బ్లాగ్లో వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఈ మధ్యలో అస్సలు బిజీ చదువుకుంటున్నాం. బ్రో ఎంత బిజీ అంటే ప్లేస్మెంట్లో మన బ్రోదే ఫస్ట్ వచ్చింది నా పేరు. అప్పుడప్పుడు హిందీ వచ్చేస్తుంది బ్రో, అదేంటో తెలియట్లేదు. సో బ్రో ఎలా ఉంది లైఫ్ థర్డ్ ఇయర్? థర్డ్ ఇయర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. అక్కడ 3 days బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. మరి ఇక్కడికి రాగానే మళ్ళీ ఎగ్జామ్స్ లైఫ్ అంటే ఎగ్జామ్స్, మళ్ళీ ప్రెషర్, జాబ్ రావాలి కదా. థర్డ్ ఇయర్కి వచ్చా. ఫ్యామిలీ ప్రెషర్, ఫ్యూచర్ ప్రెషర్, మొత్తం ప్రెషర్సే. ప్రెషర్. సో నీకు ఒక విషయం తెలుసా, కర్ణాటక వెళ్ళే ప్లాన్ ఉంది మాకు IUCAA నుంచి. ఈ 7 సేమ్ ఈవెంట్ నెక్స్ట్ మంత్ 7. కానీ ఎగ్జామ్స్ 3rd పడింది, మాకు ఎక్స్టెండ్ అయిపోయాయి ఎగ్జామ్స్, మేము వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా నమాజ్ చదువుకొని వెళ్దాం పద బ్రో. బాయ్ చెప్పే, ఇంకెందుకు మళ్ళీ నువ్వు కలవో, ఎప్పుడు వస్తావో మళ్ళీ బ్లాగ్స్లో. డైలీ బ్లాగ్స్లో వద్దాం. బాయ్ గాయస్. నమాజ్ అయితే చదువుకున్నాం. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే ఆబ్వియస్గా తెలుసు కొంచెం లేట్ అయిపోయినా బస్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా నంబూర్ సెంటర్ నుంచి ఇంకా నడుచుకుంటూ కాలేజ్కి వచ్చేసాం కూడా. గాయస్ ఇప్పుడే కాల్ అనేది వచ్చింది, క్లాస్ రూమ్ వెకేట్ చేయమన్నారంట. ఇక IUCAA క్రాఫ్ట్ వర్క్కి వెళ్దామన్నా అక్కడ రెస్ట్ తీసుకున్నారంట. పొద్దున్న నుంచి వర్క్ చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారంట. సో ఏమైనా వర్క్ అయినా చేద్దామంటే లేదు, ఇప్పుడు IUCలో కూడా లేదు, ప్లస్ ఎలాగో మేము క్లబ్స్లో లేము కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చొని పని చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్స్ ఏం లేవులేండి, కానీ ఏం చేయాలి, వర్క్ లేకపోతే ఏం చేయాలి. కాలేజ్కి అయితే వచ్చేసాం, చూడండి ఫుల్ గాలి, ఎండ కూడా అలానే ఉంది. మనోళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గాయస్ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ మనోడు ఎవడు, హలో. సో వచ్చేసరికి చాలానే లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందిరా? ఇక ట్రెడిషనల్ వాక్ అది ఇది అని చాలా జరిగాయి కాలేజ్లో, మనం వేరే ప్రాసెస్లో ఉన్నాం. సో మనకైతే ఇప్పుడు స్కూల్ మనోడి అన్నయ్య పిల్లోడి స్కూల్ అడ్మిషన్. సో దానికైతే మన స్కూల్కి వెళ్తున్నాం, మన పాత స్కూల్. సో ఒకసారి మా స్కూల్ కూడా చూపిస్తాను. ఇంకో స్కూల్ కూడా ఉంది, సో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నారంట. నన్ను నా స్కూల్ ఎలా ఉంటుంది కొంచెం రారా అంటే వచ్చాను. సో వాళ్ళైతే వెళ్ళిపోయారంట, డైరెక్ట్ స్కూల్ దగ్గర ఉన్నాడు మనోడు. నా కోసం వచ్చాడు. సో ఇంకా చలో మన స్కూల్ చూపిస్తా ఎలా ఉంటుంది అని. వాళ్ళైతే స్కూల్ లోపల మాట్లాడడానికి వెళ్ళారు. హెడ్ మాస్టర్ HM గారు వెళ్ళిపోతారు కదా, సో ఎవరో సూపరింటెండెంట్ ఉంటారంటే, సో వచ్చాము. సో చెప్పు బ్రో, ఏంటి ఇంకా? అదే వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు మాట్లాడేసి వస్తారంట. తర్వాత మనం చెప్పేది మనం చెప్దాం. ఇక్కడ కుదరకపోతే మన స్కూల్కి వెళ్దాం. మన స్కూల్కి ఈ టైంలో ఐ గెస్ మోసెస్ ఉంటారు, నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వెళ్ళారుగా మాట్లాడడానికి, ఏమైందో చూద్దాం. సో మన స్కూల్ అయితే ఫస్ట్ చూపిస్తా. అరే కొంచెం వెనకాలకి రారా. మీ స్కూల్ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో, ఎక్కడ చదివాను? నేను భాష్యం. నువ్వు వెళ్ళవా లోపలికి?
ఎక్కడికి లోపల మనం అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా సిగ్గు గాయస్ మనవాడికి. భాష్యంలో ఏం కోర్స్? హాస్టల్లో కోర్సులే ఉన్నాయి. స్కూల్లో కోర్స్ ఏంటండి? ఏ బోర్డ్ అని? ఎస్ఎస్సి. ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఎస్ఎస్సి. నేను కూడా ఎస్ఎస్సినేనండి. ఎస్ఎస్సియే, కాకపోతే స్కూల్ మెమోరీస్ చాలా ఉంటాయి. అవి చాలా. నేను ప్రైవేట్లో అస్సలు ఎప్పుడు దాకా చదివా అంటే సెవెంత్ దాకా చదివానండి. మనోడు 10th దాకా ప్రైవేట్. చిన్నప్పటి నుంచి ప్రైవేటే. చిన్నప్పటి నుంచి 6th వరకు వేరే స్కూల్, అంటే ఉర్దూ స్కూల్, అంటే మా భాషలో ఆ స్కూల్లో చదివా. తర్వాత భాష్యంకి వెళ్ళాను. ఇంకా అక్కడే. సో ప్రైవేట్లో చదివా కానీ 7th దాకా చదివా. నేను పాస్ అవుట్ అయింది గవర్నమెంట్ స్కూల్లో. సో ఫుల్ నాయిస్ ఉంది. వీళ్ళు వస్తే ఏమైందో చెప్తా మీకు. బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ మనోడు వద్దు అంటున్నాడు, సిగ్గు వాళ్ళకి అంటున్నాడు. సో చూద్దాం. హలో గైస్, ఇప్పుడే అన్నయ్య వాళ్ళంతా మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ స్కూల్ మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకా మన ఆబిద్ గాడు వాడు చదివిన స్కూల్ చూపిస్తానంటే వచ్చాము. ఇదిగోండి వాడికి వేస్తున్నా మాట్లాడారు. సో గాయస్, మన స్కూల్ చూపిస్తున్నా. మా స్కూల్ వచ్చేసి ఇక్కడ నాస్ సెంటర్ దగ్గర ఉంటుంది. అదేంతో కాదు, శ్రీ జలగం రామారావు మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్. సో నేను ఇక్కడేనండి నా 10th కంప్లీట్ చేసుకున్నా. నా 8th, 9th, 10th సో ఈ స్కూల్లోనే కంప్లీట్ చేసుకున్నా. సో ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా మారిపోయింది మా స్కూల్. ఒకసారి లోపల చూపిస్తా. సో శ్రీ జలగం రామారావు మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్ మా స్కూల్ పేరు. సో లోపల నుంచి ఇలా ఉంటుందండి. సెక్యూరిటీ ఎవరు లేరనుకుంటా. చాలా మారిపోయిందండి. పైన ఇంకో స్టేర్ కట్టేశారు, ప్లస్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మా రూమ్ వచ్చేసి పైన ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ పైన రూమ్ లాస్ట్ సైడ్. సో ఇది చూపించాలని చాలా ఉంది, నేను ఏ స్కూల్ చదివాను ఏంటి అని. సో ఇదేనండి అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సెస్. పెద్ద గ్రౌండ్ ఏం కాదండి, ఇక్కడే పక్కన గుంట గ్రౌండ్ అని పెద్ద గ్రౌండ్ అది. సో ఫస్ట్ ఇది చూపిద్దామని వచ్చాను.